హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మన ఛానల్‌లో రైస్ సేమియాతో సేమియా పులిహోర ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. ఈ సేమియా మనకు మార్కెట్‌లో ఇప్పుడు విరివిగా దొరుకుతుందండి. అన్ని సూపర్ మార్కెట్స్‌లో లభిస్తుంది. మైదాతో చేసే సేమియాకి బదులుగా ఈ రైస్ సేమియాని ఉపయోగించడం బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఈ సేమియా పులిహోరని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల వరకి రైస్ సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా చూడ్డానికి న్యూడిల్స్‌లా ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఈ కప్పుతో 2 కప్పుల వరకి తీసుకున్నాను. దీనిని ఒక వెడల్పాటి బౌల్‌లోకి తీసుకోండి. ఇందులోకి మనం ముందుగానే వేడి చేసుకున్నటువంటి వేడి నీళ్లను యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోగా మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2, 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువే పడుతుందండి. 2, 3 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి పావు టీ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి చిటపటమన్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. పల్లీలు సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయల ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా సగం పైన ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు కూడా వేసుకొని వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. పక్కనే మనకు సేమియా ఉడికిపోయి ఉంటుందండి వేడి నీళ్ళల్లో. దీనిని ఇప్పుడు స్టెయిన్ చేసుకోవాలి. ఇవి స్టెయిన్ చేసుకునేలోగా మన పోపు కూడా ఫ్రై అయిపోయి ఉంటుందండి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి పసుపుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం వడకట్టుకున్నటువంటి సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీర తరుగు వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అరముక్క నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత దీనిని స్లోగా గరిటెతో మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లోనే గరిటెతో స్లోగా మెల్లిగా కలుపుకోండి. సేమియాలు విరిగిపోకుండా ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకున్నారు అంటే మన సేమియా పులిహోర రెడీ అయిపోతుంది. అంతే అండి. కేవలం 10 అంటే 10 నిమిషాల్లో రెడీ చేసుకునే ఈ సేమియా పులిహోరని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మనం బ్రేక్‌ఫాస్ట్‌లా ఉపయోగించుకోవచ్చు. స్నాక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.